గురువుగారు ఫస్ట్ టైం మహిళా ధ్యాన మహాచక్రం అన్నది ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహిళల్ని ట్రస్ట్లో కూడా మహేశ్వర మహాపిరమిడ్ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్లో కూడా ఒక 3 మహిళలు తీసుకున్నారు కదా. ఎందుకని ఈ సంవత్సరం ఈ మహిళ అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారని మీరు అనుకుంటున్నారు? సృష్టి జరిగినప్పుడు కొన్ని ఆత్మలు భూమి మీదకి వచ్చినప్పుడు ఆత్మ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఎదుగుతూ ఉంటాయి. జన్మ జన్మకి ఆత్మ పరిణామం చెందుతూ ఉంటుంది. ఆ చెందే క్రమంలో ఇప్పుడు 50% దాటి 51%లోకి రాబోతూ ఉంది. అంటే ఇప్పటి వరకు ఏమీ తెలియని ఒక అజ్ఞాన స్థితి, అంటే నేర్చుకునే క్రమమే. ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదే ఉండొచ్చు, ఇప్పుడు అంతా ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ప్రేమతత్వం కావాలి భూమి మీద. ఇప్పుడు ప్రేమతత్వం అవసరమైన సమయం వచ్చేసింది. ప్రేమ అంటే జనరల్గా మహిళ అంటే ప్రేమకి చిహ్నంగా చూపిస్తారు, కరుణకి చిహ్నంగా చూపిస్తారు. అలాగే క్షమాగుణానికి కూడా. ఇవన్నీ బై బర్త్ మహిళకి వస్తాయి. ఆ ప్రేమతత్వం కోసమే ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అది అవసరం రాలా భూమి మీద, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. అంటే మహిళా చక్రము అని అంటే మహిళలే చేయాలి కాదు, అక్కడ ఆ తత్వం ఉన్నవాళ్ళు, స్త్రీతత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే, అంటే భూమి మీద ఒక మంచి మార్పు, ఒక సత్యయుగం, ఫెమినైన్ ఎనర్జీ డెవలప్ కావాలి. ఒక యుగ మార్పిడి అన్నారు. మరి యుగ మార్పిడి అన్నప్పుడు సత్యయుగం మొదలవుతుంది ఈ మహిళా చక్రం ద్వారానే. అంటే ఒక ప్రేమతత్వం పెరగాలి, పెరిగితేనే ఆ యుగ మార్పిడి అనేది జరుగుతుంది. 1,00,000 మంది మహిళలు కూర్చొని ధ్యానం చేస్తే ఆ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి? ఒక పరిధి అనేది ఉండదు స్త్రీకి. నమ్మితే ఏదైనా చేయగలదు, ఎంతైనా చేయగలదు. ఆ డెడికేషను మహిళల్లో ఉంటుంది, నేను చూసినంత వరకు. కాబట్టి మహిళల్ని ముందు పెడితే ఉత్సాహంతో బాగా చేస్తారు. ఇప్పుడు అందరినీ కలుపుకుంటూ పోతున్నాం కదా. ఇప్పుడు మహిళ అంటే సర్దుకుంటుంది, సరి చేసుకుంటుంది, సమర్థించుకుంటుంది కూడా. కాబట్టి మహిళా చక్రం అంటే అన్ని పరిస్థితుల్ని, అన్ని పరిస్థితుల్ని సరిచేసుకుంటూ, సమర్థించుకుంటూ ఒక భూమి మీదే ఒక యుగ మార్పిడికి నాంది పలకబోతుంది మహిళా చక్రం. అంటే ఎంత గొప్ప విషయమో చూడు. అది ఈ సమయంలో మహిళగా జన్మ తీసుకున్నాం, మేము చాలా అదృష్టవంతులమే. అంటే చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ సంవత్సరం ఇది. తర్వాత ఏదైనా జరగచ్చు, కానీ ఈ సంవత్సరం ఆరంభం. ఈ ఆరంభంలో మేము ఉండటం అనేది ఒక అదృష్టం. మహిళా ధ్యాన మహాచక్రం యొక్క ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎవరు ఊహించినంత రీతిగా అందరూ అక్కడికి వస్తే ఇక నోరు వెళ్ళబెడతారు. ఇన్ని అద్భుతమైన ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ ట్రస్ట్ వాళ్ళు అనేది. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి అక్కడ అభివృద్ధి అనేది కొంచెం స్లో అయ్యింది, కారణాలు ఏదైనా. ఇప్పుడు మహిళా చక్రం అని ఎప్పుడైతే పత్రికారు అనౌన్స్ చేశారో ఒక ఎనర్జీ అనేది జనరేట్ అయిపోయింది. ఒక ఎనర్జీ జనరేట్ అయింది, ఆ పేరుకే ఎనర్జీ జనరేట్ అయింది. ఆ ఎనర్జీతోనే అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. కాంపౌండ్ వాళ్ళు, పిరమిడ్, వాటర్ హార్వెస్టింగ్, పర్మనెంట్ టాయిలెట్స్, ఇంకా ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఉత్సాహం. దాన్ని ఒక నిజమైన కైలాసపురిగా తీర్చిదిద్దాలి. ప్రతి ఒక్క ట్రస్ట్ నంబరు వాళ్ళ పరిధిలో అందరూ, ఒక ట్రస్ట్ నంబర్లే కాదు, యావత్ పిరమిడ్ సొసైటీలోనే ఒక న్యూ ఎనర్జీ క్రియేట్ జరిగింది. మహిళా చక్రం అంటే మహిళా ట్రస్టీలే చేస్తున్నారా, పురుష ట్రస్టీలు కూడా పనిచేస్తారు? భూమి మీద ఒక యుగ మార్పిడి అంటే స్త్రీ పురుష అని భేదం ఉండకూడదు. ఆ భేదం ఉంటే మనం పిరమిడ్ మాస్టర్లం కాదు, అర్థమైందా? ఆ భేదాలు లేవు, ఉండకూడదు. ఎవరిలోనైనా ఆ భేదాలు ఉంటే, కుల, మత, ప్రాంత, లింగ భేదాలు ఎవరిలో ఉంటే మనం ఎదగం. మన చైతన్యాన్ని పెంచుకోవాలి అంటే ఆ భేదాలన్నింటినీ తుడిపేర్చుకోవాలి. అంటే సమాజంలో మొదటి నుంచి కూడా మహిళలు కదా, వీళ్ళు ఏం చేస్తారులే అన్న భావన మగవాళ్ళలో ఉంటుంది కదా. అది తెలియని స్థితి. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారంటారా? యాక్సెప్ట్ చేస్తారు. ఆధ్యాత్మిక
దానిలోకి వచ్చిన తర్వాత జ్ఞానానికి వచ్చిన ఆత్మకి ఒక్కో జన్మ స్త్రీగా ఉంటుంది, ఒక్కో జన్మ పురుషుడిగా ఉంటుంది. జ్ఞానం స్త్రీ అయినా జ్ఞానం నేర్చుకోవడానికే వస్తుంది భూమి మీదకి, పురుషుడైనా జ్ఞానం కోసమే వస్తుంది. మరి జ్ఞానానికి ఈ లింగభేదాలు అవసరం లేదు కదా, తెలియక అనుకుంటారు. మహిళలు అంటే కొంచెం వీక్, పురుషులు అంటే స్ట్రాంగ్. లేదు, సమాజం దృష్టిలో కొన్ని ఆచారాల పేరుతో ఆ స్త్రీని అలా కారణాలు ఏమైనా అణిచిపెట్టవేయబడ్డారు. కానీ ఒక ఆత్మకి ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చాక ఒక ఆత్మకి లింగం భేదం లేదు అనుకున్నప్పుడు ఏదైనా చేయగలుగుతుంది ఆత్మ, ఏదైనా సాధించగలుగుతుంది. అది తెలుసుకున్నప్పుడు, తెలుసుకోనప్పుడు అజ్ఞానం, తెలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఇవాళ మరి ఎంతమంది మహిళలు ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు, ఎవరెవరు వాళ్ళ రంగాల్లో ఎంత ప్రజ్ఞని చూపిస్తున్నారు. పరిస్థితులు, కుటుంబంలో పరిస్థితులు కొంతమంది సహకరిస్తే కొంతమంది సహకరించవు. నిజంగా ఒక స్త్రీని కనుక తన ఇష్టానికి వదిలేస్తే ప్రపంచాన్ని వెళ్ళింది. ఎనర్జీ ఉంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ పాలించాలా? మరి అంతే. ఏనాడో భర్త చనిపోతే ఆడవాళ్ళు బయటికి రాని కాలంలోనే ఆవిడ భారతదేశానికి మొట్టమొదటి తొలి మహిళా ప్రధానిగా చేసి కొన్ని దేశాల వాళ్ళతోటి కొంతమంది కొన్ని వేల మంది మగవాళ్ళతో మాట్లాడగలిగింది అంటే మరి ఇవాళ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వచ్చాక ఈ ప్రశ్న అడగటము సమాధానం కూడా చిన్నగానే అనిపిస్తుంది నాకైతే. ఏనాడో నిరూపించారు మన వాళ్ళు.